ప్రైజ్ లార్డ్. మరొక అంశంతో ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. దేవుని వాక్యము మనకు స్పష్టం చేస్తుంది, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని. నిజమే కదా? మనం ఏం చేస్తున్నాము? శోధన వచ్చిన తర్వాత దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాం. అలా ఉండకూడదని దేవుని వాక్యం ఈ దినాన్ని మనల్ని ఉదయకాల సమయంలో గద్దిస్తూ ఉంది. ఉదయమే ఈ కంఠధ్వని దేవునికి వినిపించాలి అనే దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. మరి దినాన్ని ఎంతమంది ప్రార్థించారు? ఎంతమంది లేవగానే దేవునితోటి నీ మొదటి మాట ప్రారంభించావు? కొంతమందికి అలవాటు, ఆ ఇంట్లో ఉంటున్న కుమారునో కుమార్తెనో పిలుచుకొని వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వారితో ఆ దినాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ళు వీళ్ళు ముఖాలు చూడరు, దేవుణ్ణి చూడరు, వాక్యాన్ని ప్రార్థన కాదు, కానీ వారి అరచేతులు వారు చూసుకుంటే బా అని ఆనందపడుతూ ఉండే దినాల్లో ఉన్నాం. దినాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే ఆయనతో ప్రారంభించాలి. ప్రభా, ఇదిగో నీతో నేను ప్రారంభిస్తున్నాను, ఈ దినమంతా నువ్వు నాతో ఉండు అంటే ఖచ్చితంగా నిన్ను బలపరచడానికి ఇష్టపడే దేవుడు కదా. మరి ఎందుకు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తుండగా, శోధనలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, కానీ శోధనలోకి వెళ్ళక ముందే ఏ శోధన రాకూడదని నేను ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు శుభోదయము దేవుడు నీకు, నీ కుటుంబానికి ఈ దినమంతట్లోనూ నీకు తోడుగా ఉండి దేవుడే బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.